నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పిల్లల పొట్టలో నులిపురుగులా? వెరికోసిల్ ఉంటే పిల్లలు పుట్టరా? నాన్ స్టిక్ పాత్రల్లో వండుతున్నారా? ఒకే కిడ్నీతో జీవనం సాఫీగా సాగుతుందా? ఇంకా హెల్త్ టిప్. పిల్లలు 3 పూటలా చక్కగా తింటున్నా సరే కొంతమంది ఏమాత్రం బరువు పెరగకుండా ఉంటారు. ఆకలి కూడా చక్కగానే ఉంటుంది, అయినా శారీరకంగా బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. సాధారణంగా పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. పిల్లలు తీసుకున్న ఆహారంలో ఎక్కువ భాగాన్ని ఇవి లాగేసుకుంటూ ఉంటాయి. దీంతో పిల్లల ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు ఏం చేయాలో, ఎలాంటి వైద్య సాయం అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు ఎక్కడైనా కాస్తంత ఖాళీ స్థలం కనిపిస్తే చాలు, ఎక్కడలేని హుషారొచ్చేస్తుంది. తనివి తీరా ఆడుకుంటూ చేతులతో పాటు ఒంటి నిండా మట్టిని పూసుకుంటూ ఆనందిస్తుంటారు. ఇలా మట్టిలో ఆడుకునే అలవాటు పిల్లల ఒంటిని, దుస్తుల్ని ఖరాబు చేయడంతో పాటు పిల్లల పొట్టకు కూడా సమస్యల్ని తెచ్చిపెడుతుంటుంది. మట్టిలో ఉండే నులిపురుగుల గుడ్లు పిల్లల గోళ్లలోకి చేరి, ఆపై నోటి ద్వారా పొట్టలోకి చేరి, ఆ తర్వాత అక్కడే ఆవాసం ఏర్పరచుకుంటూ ఉంటాయి. మట్టి ద్వారానే కాదు, కలుషితాహారం, అపరిశుభ్రమైన నీటిని తాగినప్పుడు కూడా పొట్టలోకి నులిపురుగులు చేరే ప్రమాదం ఉంటుంది. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు తిన్నదేది వంట పట్టదు. రోజురోజుకి బక్కచిక్కిపోతుంటారు. రాత్రిళ్లు తరచూ నిద్రలేస్తుంటారు. మలద్వారం దగ్గర బాగా దురదగా ఉంటుంది. అన్నింటికీ మించి రక్తహీనత అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది. పొట్టలో పురుగులు, నట్టలు ఇట్లా వేరే వేరే నేమ్స్తో చాలా ప్రాంతాల్లో మాట్లాడతారు. అడుగుతారు పేరెంట్స్, మా పిల్లలు సరిగ్గా ఫుడ్ తినట్లేదు, పొట్టలో పురుగులు పోవటానికి మందేమన్నా తీసుకోవాలా అని. పిల్లల్లో అసలు నులి పురుగులు వస్తే ఎలా ఉంటాయి, ఏ సమస్యలు రావచ్చు అని అంటే, వీళ్ళకి ఎక్కువ మంది అనుకునేది కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్, ఫుడ్ తినకపోవటం, డల్గా ఉండటం. సో ఇవన్నీ కాకుండా అలర్జిక్ ర్యాషెస్ రావచ్చు, దగ్గు రావచ్చు, ఇస్నోఫిలియా ఉండొచ్చు. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో నేను చూసిన 1-2 కేసులు నా మైండ్లో ఇంప్రింట్ అయిపోయినాయి. వాళ్ళు దగ్గుతున్నప్పుడు వర్మ్స్ ముక్కులో నుంచి నోట్లో నుంచి రావటం కూడా చూశాను నేను. సో సమస్య బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళి వాంతులు, కడుపు ఉబ్బిపోయి వస్తారు కొంతమంది. పెద్ద ముద్ద ఆఫ్ వామ్స్ని ఆపరేట్ చేసి తీసిన సందర్భాలు కూడా ఉంటాయి. మోర్ కామన్గా పడుకుని ఉన్నప్పుడు నైట్ టైం వాళ్ళకి మలద్వారం దగ్గర దురద పెట్టడం, రెస్ట్లెస్గా పడుకోవటం, ఏడవటం, చిన్నపిల్లలు ఇంకా మాటలు రాని వాళ్ళు ఎక్కువగా ఏడ్చి రెస్ట్లెస్ స్లీప్ ఉండటం, ఆర్ దురద ఇలా ఉండొచ్చు. లేదా కడుపులో నొప్పి రావచ్చు. కొంతమందికి అలర్జిక్ ర్యాషెస్, మాటిమాటికి అలర్జిక్ ర్యాషెస్ రావచ్చు, స్కిన్ ర్యాషెస్. అండ్ కొంతమందికి నైట్ టైం వచ్చే కాఫ్, ఇస్నోఫిలియా అంటాం, అట్లాంటి కాఫ్గా కూడా ప్రెజెంట్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా అన్కామన్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే పొట్ట, పేగు వీటిల్లోనే కాక లివర్లో సిస్టుల కింద ఫామ్ అవ్వచ్చు, లంగ్లో సిస్టులు అవ్వచ్చు, బ్రెయిన్ సిస్ట్ కూడా ఉంటాయి, న్యూరోసిస్టిసర్కోసిస్ అని. పిల్లల పొట్టలో ఏలిక పాములు, నులిపురుగులు, కొంకి పురుగులు, బద్దె పురుగులని 4 రకాలకు చెందిన పురుగులు కనిపిస్తుంటాయి. బాణపొట్టతో ఉన్న పిల్లల్లో ఏలిక పాములు ఎక్కువగా ఉంటాయి. వీటితో మలద్వారంలో దురద మినహా పెద్దగా సమస్యలేమీ ఉండవు. అయితే ఒక్కోసారి ఏలిక పాములు ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు ఉబ్బసం, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంకి పురుగులు ఉన్నప్పుడు రక్తహీనత అన్నది సమస్యగా మారుతుంది. మట్టి తినే అలవాటు ఉన్న పిల్లలకు కొంకి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక మాంసాహారాన్ని సరిగ్గా ఉడికించకుండా తిన్నప్పుడు పిల్లల పొట్టలో బద్దె పురుగులు చేరే అవకాశం ఉంది. బద్దె పురుగులు పొట్టలో ఉన్నప్పుడు తలపోటు, మెదడులో కణితులు ఏర్పడే అవకాశాలుంటాయి. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు పిల్లలతో పాటు పెద్దలందరూ ఆల్బెండజోల్ మాత్రల్ని కానీ, సిరప్లు కానీ తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. అయితే వీటిని నివారించడం ఎలా అనంటే, సింపుల్ మెజర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇయర్లీ 2 times డీవార్మ్ చేయటం. అండ్ పెద్ద అవుతున్న కొద్దీ అంటే సాయిల్తో కాంటాక్ట్ తగ్గిన తర్వాత అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ డీవార్మ్ చేయటం 15 years వరకు. ఇది డ్రగ్స్తో సంబంధించింది, అంటే మెడికేషన్తో సంబంధించింది. బట్ వీటికంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి రాకుండా నివారించడానికి? సింపుల్ థింగ్స్. చేతులు శుభ్రంగా కడుక్కోవటం. బాత్రూమ్ అంటే మోషన్ పాస్ చేసి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కోవటం అనేది అలవాటు చేయాలి తినే ముందు అండ్
మోషన్ పాస్ చేసి వచ్చిన తర్వాత. నెయిల్స్ షార్ట్గా ఉండాలి. ఈ నెయిల్స్లో ఇరుక్కున్న గుడ్ల మూలానే ఆటో రీఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే ఒకసారి మనం ట్రీట్ చేసిన పిల్లాడికి కూడా మళ్ళీ అతని చేతుల ద్వారానే ఆమె చేతుల ద్వారానే వచ్చే అవకాశం. ఫుడ్ హ్యాండ్లర్స్, ఇంట్లో ఎవరైతే వంట చేస్తారో పిల్లలకి ఫుడ్ పెడతారు, నెయిల్స్ కట్ చేసుకోవటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం ఫుడ్ పెట్టే ముందు, వంట చేసే ముందు, అండ్ చెప్పులు వేసుకొని తిరగటం ఆరు బయట వెళ్ళినప్పుడు. ఎందుకంటే దీంట్లో హుక్వామ్ అనేది మనం పొలాల్లో వితౌట్ ఫుట్వేర్ తిరుగుతున్నప్పుడు, సాయిల్లో ఉన్నప్పుడు అది ఫుట్ నుంచి కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో ఈ నులిపురుగులు రాకుండా ఆపచ్చు. అండ్ ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ నేను చెప్పినట్టుగా జీర్ణకోశ సంబంధిత సిమ్టమ్స్ కానీ, లేదా పిల్లలు ఫుడ్ తినకుండా కొంచెం ఆకలి మందగించినట్టు ఉండటం, లేదా కాన్స్టెంట్గా కడుపులో నొప్పి అని చెప్పటం, దగ్గు జలుబులు ఎక్కువగా చేయటం, స్కిన్ ర్యాషెస్ రావటం, అలర్జీ సిమ్టమ్స్, ఇట్లాంటివి ఏవి చూపించినా ఒకసారి మీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తే నులిపురుగుల సమస్య గనక ఉంటే వాటిని ట్రీట్ చేయటం మూలన మీకు వీటన్నిటి నుంచి రిలీఫ్ వస్తుంది. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు అవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని సాధ్యమైనంత వరకు మట్టిలో ఆడకుండా చూడాలి. చెప్పులు లేకుండా పిల్లలు మట్టిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. మల విసర్జన తర్వాత పిల్లల చేతుల్ని బాగా శుభ్రం చేయాలి. అలాగే గోళ్లు పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు పిల్లలకు లాగునిక్కర్లు వేయడం మంచిది. రాత్రిపూట మలద్వారం చుట్టూ వ్యాజిలైన్ కానీ లేదా ఆముదం కానీ పట్టించడం వల్ల దురద లేకుండా ఉంటుంది. పిల్లల పక్కల్ని తరచూ మారుస్తుండాలి. కనీసం 6 నెలలకోసారి ఆల్బెండజోల్ మాత్రల్ని కానీ సిరప్లు కానీ పట్టిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే 2 వారాల లోపల పిల్లలకు నులిపురుగుల బెడద తగ్గిపోతుంది. కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నట్లే మగవారిలో కొంతమందిలో బీజాల్లోని రక్తనాళాల్లో వాపు కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని వారికోసిల్గా పిలుస్తారు డాక్టర్లు. వారికోసిల్లు ఉన్నప్పుడు వృషణాల్లో వాపు, నొప్పి వేధిస్తూ ఉంటాయి. బయటకు చెప్పుకునే సమస్య కాకపోవడంతో చాలా మంది దీని గురించి మదన పడుతూ ఉంటారు. ఈ సమస్య తగ్గుతుందా, సర్జరీ ఏమైనా చేయించుకోవాలా, పిల్లలు పుడతారా పుట్టరా, ఇలాంటి అనుమానాలతో సతమతమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికోసిల్ గురించి, వారికోసిల్తో సంతాన రాహిత్యం గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారికోసిల్ అంటే ఏంటండి? ఈ వెయిన్స్ అని ఉంటాయి, రక్తం నాళాలు ఏవైతే రక్తాన్ని గుండె వైపుకి తీసుకెళ్తాయో దాన్ని వెయిన్స్ అంటాం. అది బీజం దగ్గర ఉన్న వెయిన్స్లో కొంచెం వాపు రావడాన్ని వారికోసిల్ అంటారు. సర్వసాధారణంగా చాలామందిలో ఈ గ్రేడ్ 1 వారికోసిల్ అనేది, అది ఏంటి, అల్ట్రాసౌండ్ పెట్టి చూసినప్పుడు 130 మంది కనపడతా ఉండొచ్చు. అన్నంత మాత్రాన అది జబ్బని, దానివల్ల మనకు నష్టం వస్తుందని మనము దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన క్లినికల్ ఎగ్జామినేషన్లో, అంటే నేను చూసినప్పుడు ఒక పేషెంట్ నేను నిలబెట్టి చూసి 2 సార్లు దగ్గమని చెప్పి అప్పుడు చూసినప్పుడు ఆ బీజం చుట్టూ నాళాలు ఎప్పుడైతే పెద్దవిగా ఉంటాయో అప్పుడే దాన్ని క్లినికల్లీ డిటెక్టబుల్ వారికోసిల్ అంటాం. అంటే కంటికి కనపడే వారికోసిల్ అంటాం. వారికోసిల్ ఉన్న వాళ్ళలో ఆ బీజంలో నొప్పి కొంచెం చాలాసేపు నిలబడినప్పుడు బీజంలో నొప్పి వచ్చే అవకాశం ఉండొచ్చు. రెండవది, కొన్ని సంవత్సరాలుగా ఆ పెద్ద వారికోసిల్ ఉంటే బీజం చిన్నదయ్యి ప్రొడక్షన్ ఆఫ్ సెమెన్, అంటే వీర్యకణాలు ప్రొడక్షన్ అనేది తగ్గచ్చు. ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పెద్ద వారికోసిల్లో ఉంటాయి కానీ ఈ చిన్న గ్రేడ్ 1 వారికోసిల్లో ఉండే అవకాశం లేదు. సో మీ 2 బీజాలు నార్మల్గా ఉండి మీకు కంటికి కనపడే వారికోసిల్ లేని పక్షంలో మీకు ఎలాంటి ఇన్వెస్టిగేషను, ట్రీట్మెంట్ అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వారికోసిల్స్తో నొప్పి వచ్చే అవకాశం తక్కువ. మీకు నొప్పి వస్తూ ఉంది అంటే మీకు ఇంకేదన్నా కారణం ఉండొచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్లో ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదన్నా ఉండే అవకాశం ఉంటుంది. ఒక యూరాలజిస్ట్ని సంప్రదించండి. మరి నిజంగా ఈ వారికోసిల్ అనేది ఉన్న వాళ్ళలో, కంటికి కనపడిన వాళ్ళలో ఎవరికి ట్రీట్మెంట్ చేస్తాము అంటే, ఎవరికైతే ఆ వారికోసిల్ వల్ల నొప్పి వస్తూ ఉంది అని మాకు నిర్ధారణగా తెలిసిన పక్షంలో, లేక ఈ వారికోసిల్ వల్ల ఆ పక్క బీజం చిన్నదైపోయింది, సైజు తగ్గిపోతా ఉంది అన్న పక్షంలో, లేక కొన్ని ఏండ్ల తర్వాత కూడా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా భార్యలో ఎలాంటి లోపం లేకుండా ఉండి వీరిలో ఈ సెమెన్ అనాలిసిస్లో లోపాలు కనపడిన పక్షంలో ఈ వారికోసిల్కి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి 14-15 ఏళ్ల వయసులో కూడా చూస్తాం ఈ వారికోసిల్. వాళ్ళలో కూడా అంతే, వారికోసిల్ పెద్దగా ఉండాలి, బీజంలో ఏమాత్రం సైజు తిన్నగా అయినట్టు మాకు అనిపించినా వాళ్ళకి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని
ఉన్న వ్యారికోసిల్కి అంతా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి ఊరికే బెంగ పెట్టుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మీకు ట్రబుల్ ఇస్తుందా లేదా, ట్రబుల్ ఇచ్చినప్పుడే దాన్ని ముట్టుకోవాలి. ట్రబుల్ ఇవ్వనంత వరకు దాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నాన్ స్టిక్ పాత్రలో వంటలు వండుకోవటం అనేది ఇవాళ మనకు సాధారణంగా మారిపోయింది. నాన్ స్టిక్ పాత్రలో వంట అడుగంటదు, ఏం వండినా చక్కగా ఉడుకుతాయంటూ చాలానే చెబుతాం. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు త్వరగా శుభ్రం చేసుకోవచ్చనే నెపంతో నాన్ స్టిక్ పాత్రల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. నిజానికి నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నాన్ స్టిక్ పాత్రల్లో వండటం వల్ల తలెత్తే అనర్థాల గురించి ఐసీఎంఆర్ చెబుతున్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పూర్వీకులు మట్టి పాత్రల్లో వండుకునేవాళ్లు. తర్వాత నాగరికత పెరుగుతున్న కొద్దీ రాగి, ఇత్తడి, అల్యూమినియం, స్టీల్ తదితర లోహాలతో తయారు చేసిన పాత్రలు వాడుకలోకి వచ్చాయి. ఇప్పుడంతా నాన్ స్టిక్ పాత్రలదే హవా. వండే ఆహారం పాత్రలకు అతుక్కోకుండా ఉండేందుకు 1930 సంవత్సరంలో పాలీటెట్రాఫ్లోరో ఎథిలీన్ కోట్ని కనిపెట్టారు. దీన్నే వాడుకలో టెఫ్లాన్ కోట్ అని పిలుస్తారు. ఇది కార్బన్, ఫ్లోరిన్ అణువులతో కూడిన కృత్రిమ రసాయనం. అయితే నాన్ స్టిక్ వంట పాత్రల్ని సరైన విధంగా వాడుకోకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదిక. టెఫ్లాన్లో ఉండే పెర్ఫ్లోరినేటెడ్ ఆక్టోనాయిక్ ఆమ్లం కిడ్నీ, కాలేయ వ్యాధులకు, సంతానలేమికి కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడి చేయటం వల్ల వంటల్లోకి విషపూరిత రసాయనాలు చేరి ఆరోగ్యానికి హాని చేస్తాయట. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా మట్టి పాత్రలు, కోటింగ్ లేని గ్రానైట్ గిన్నెలు వంటివే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరి నాన్ స్టిక్ పాత్రల్ని వాడాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త నాన్ స్టిక్ పాత్రల్ని వాడే ముందు కాస్త బేకింగ్ సోడా వేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే వీటిల్లో పేర్కొన్న రసాయనాల తాలూకు వ్యర్థాలు తొలగిపోతాయి. నాన్ స్టిక్ గిన్నెల్ని ముందుగా వేడి చేయడం మంచిది కాదు. అలాగే పెద్ద మంట మీద కూడా వంట చేయకూడదు. ఇలా చేస్తే అవి అధిక వేడిని గ్రహిస్తాయి. ఫలితంగా పైన ఉండే టెఫ్లాన్ కోట్ కరిగి హానికారకంగా మారుతుంది. ప్రతి వంటకానికి నాన్ స్టిక్ పాత్రల్ని వాడకుండా అడుగంటే వేపుళ్ళు, కూరల కోసం మాత్రమే ఎంచుకుంటే మేలు. అప్పుడే అవి ఎక్కువ కాలం మన్నుతాయి. వీటిల్లో వండే పదార్థాలను తిప్పేందుకు చెక్క గరిటెలను మాత్రమే వాడాలి. లేదంటే గీతలు పడి వంటకు పనికి రాకుండా పోతాయి. ఎసిటిక్ గుణాలున్న టొమాటో, నిమ్మ, చింతపండు వంటి వాటితో చేసే పదార్థాలను ఇందులో వండకపోవడమే మేలు. వీటి రసాయనిక చర్యలకు కెమికల్స్ విడుదలయ్యే అవకాశమూ ఉంది. వీలైనంత వరకు వేడి నీళ్లు, లిక్విడ్ సోపులతో మాత్రమే వీటిని శుభ్రం చేయాలి. ఆపై పొడి వస్త్రంతో తుడిచి కాస్త నూనె రాసి భద్రపరచుకోవాలి. నాన్ స్టిక్ పాత్రల వాడకంలో ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కిడ్నీలు పూర్తిగా దెబ్బతినిపోయినప్పుడు డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడికి వెళ్లటం, ఇవి రెండే మన ముందున్న మార్గాలు. డయాలసిస్తో పోలిస్తే కిడ్నీ మార్పిడితో మెరుగైన జీవితం ఉంటుందన్నది కాదనలేని సత్యం. అయితే మన దగ్గర నేటికీ కిడ్నీ దానానికి ముందుకొచ్చే వాళ్ళు తక్కువే. కిడ్నీని దానం చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, హై బీపీ, కిడ్నీ జబ్బుల వంటివి చుట్టుముడతాయని అనుకుంటారు. ఒకే కిడ్నీ ఉన్నప్పుడు అది శరీరంలోని వ్యర్థాలను సరిగ్గా వడబోయలేదని నమ్ముతారు. అసలు ఈ నమ్మకాలలో నిజమెంత? కిడ్నీ దానంపై ఉన్న నమ్మకాలు, కిడ్నీ దానం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర కిడ్నీ దానానికి విముఖత చూపటానికి కారణాలేంటి? యాక్చువల్గా కిడ్నీ దానం చేయడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే, ఆ దానం చేసేటటువంటి వాళ్ళకి ఏమన్నా మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి ఏమన్నా బీపీ కానీ, ఆ బీపీ కొంచెం కంట్రోల్లో లేకుండా అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు కానీ, షుగర్ కానీ అది కూడా కొంచెం అంత రెగ్యులర్గా కంట్రోల్లో లేనప్పుడు, లేదా వాళ్ళు ఏదన్నా కారణాలతోటి అప్పుడప్పుడు కానీ కొన్ని ఎక్కువ రోజులు కూడా పెయిన్ కిల్లర్స్ అనేవి రిపీటెడ్గా, అంటే జాయింట్ పెయిన్స్ కానీ ఇవి కానీ వీటి ఉన్నప్పుడు తీసుకుంటున్నప్పుడు వీళ్ళకి స్వతహాగా ఒక భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉంది, కొంచెం బీపీ ఉంది, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి కిడ్నీ ఇస్తే ఒకే కిడ్నీతోటి ఎట్లా ఉండగలము ఏంటనే అనుమానాలతోటి వాళ్ళందరికీ వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కిడ్నీని దానం చేసిన తర్వాత ఒకే కిడ్నీతో జీవనం సాఫీగా సాగించవచ్చా? కిడ్నీ దానం చేసిన తర్వాత కూడా యూజువల్గా ఎటువంటి ప్రభావము మనిషి జీవితకాలం మీద పడదు. సో మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే, కిడ్నీ దానం చేయడానికి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ముందుకు వస్తారో వాళ్ళకి థరోగా మనం పరీక్షలు చేస్తాం. అంటే కిడ్నీ పెట్టించుకునే వాళ్ళకన్నా కూడా ఇచ్చే వాళ్ళకే ఎక్కువగా పరీక్షలు అవుతాయి. అంటే మేము కంప్లీట్గా
ఆ పర్సన్ మాకు యాక్సెప్ట్ అయితేనే మేము అతన్ని డొనేషన్ కోసం ముందుకెళ్తాం. సో ఈ డోనార్కి థరోగా మొత్తం అసలు టోటల్గా బాడీ మొత్తం లివర్ ఎలా ఉంది, వాళ్ళ కిడ్నీ పనితనం ఎలా ఉంది, వాళ్ళకి ఏమన్నా బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ హార్ట్ పనితనం ఎలా ఉంది, వాళ్ళ కిడ్నీకి ఎన్నెన్ని రక్తనాళాలు వెళ్తున్నాయి, వాళ్ళ మూత్రాశయం ఎలా ఉంది, మొత్తం థరోగా పరీక్ష చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి సూటబుల్ అని చెప్పి అన్నట్టుగా చెప్తాం. యూజువల్గా వీళ్ళకి డొనేషన్ చేసే వాళ్ళకి 3 స్టేజ్ల్లో వెళ్తాం. సో మొదటి స్టేజ్లో బేసిక్ టెస్టులు చేస్తాం, తర్వాత మళ్ళీ క్రాస్ మ్యాచింగ్లు చేస్తాం, 3వ స్టేజ్లో మళ్ళీ క్రాస్ మ్యాచ్ రిపీట్ చేస్తాం. 2 స్టేజ్లు మంచిగా ఉండి 3వ స్టేజ్లో బాగా లేకపోయినా కూడా మనము వాళ్ళని డొనేషన్కి తీసుకోం. సో ఇంతకుముందు కొన్ని స్టడీస్ కూడా చేశారు. వాటిల్లో ఏంటనంటే, సో కిడ్నీ దానం చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారా, లేకపోతే మామూలు నార్మల్ పీపుల్ ఎక్కువ కాలం బతుకుతున్నారా అని జస్ట్ ఒక స్టడీ చేశారు. చేసిన దాంట్లో ఏం తెలిసిందంటే, దానం చేసిన వాళ్ళు కూడా చాలా, అంటే మామూలు వాళ్ళకన్నా కూడా ఎక్కువగా బతుకుతున్నారు. ఇది ఎందుకనంటే, ఈ కోయిన్సిడెన్స్ ఎందుకు వచ్చిందనంటే, వాళ్ళని మేము థరోగా పరీక్ష చేస్తాం. దానం చేసేవాళ్ళు యూజువల్గా హెల్దీ పీపుల్ అయితేనే తీసుకుంటాం. సో అందుకని హెల్దీ పీపుల్కి సర్వైవల్ అనేది రిలేటివ్గా కామన్ పీపుల్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఒకే కిడ్నీ ఉన్నప్పుడు అది వ్యర్థాలను సరిగా వడబోయలేదా? సో ఇలాంటి దాంట్లో ఏమీ నిజం లేదండి. సో కిడ్నీ దానం చేసే వాళ్ళకి మనం చాలా పరీక్షలు చేస్తాము. చేసిన తర్వాత మాకంటూ వాళ్ళ కుడి కిడ్నీ ఎంత పని చేస్తుంది, ఎడమ కిడ్నీ ఎంత పని చేస్తుంది అనేది సపరేట్గా ఒక ఎనాలిసిస్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 2 కిడ్నీలు కలిపి 100% పనిచేస్తాయి. దాంట్లో కుడి కిడ్నీ 50%, ఎడమ కిడ్నీ 50% కలిపి 100% పనితనం అవుతుంది. సో వీళ్ళకి మేము దానం చేయడానికి ముందే ఈ పరీక్ష నిర్వహిస్తాం. సో ఆ రీనోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుంది. దాంతో మనకి క్లారిటీ వచ్చేస్తుంది, వీళ్ళ కుడి కిడ్నీ ఎంత, ఎడమ కిడ్నీ ఎంత అనేది తెలుస్తుంది. సో ఈ డొనేషన్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. సో మామూలుగా మేము చెప్పేది ఏంటంటే 50% ఆఫ్ కిడ్నీ ఉన్నా కూడా 100 సంవత్సరాలకి ఎటువంటి ఇబ్బంది డోకా ఉండదు బతకడానికి. సో కాకపోతే వాళ్ళ హ్యాబిట్స్ కొంచెం, వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం మారాలి. సో స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివి కనుక ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం తగ్గించుకొని, సో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సింగిల్ కిడ్నీ తోటి ఎటువంటి ఇబ్బందులు జరగవు. కిడ్నీ దానం తర్వాత జీవితకాలం తగ్గుతుందా? కిడ్నీ దానం చేసిన తర్వాత ఆ వ్యక్తి జీవితకాలం తగ్గడానికి అవకాశమే లేదు. కాకపోతే కిడ్నీ దానం చేసిన వాళ్ళకి ఫ్యామిలీలో గనక ఆ మనిషికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, ఫ్యామిలీలో బీపీ కానీ, షుగర్ కానీ అలాంటి కనుక జబ్బులు ఉన్నట్లయితే వాళ్ళు రిపీటెడ్గా ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఆ షుగర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది అనేది ఇటువంటి పరీక్షలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితకాలంలో ఎటువంటి ఇబ్బందులు జరగవు. ప్లస్ వాళ్ళకి స్వతహాగా కొన్ని హెల్దీ హ్యాబిట్స్ చెప్తాం. సింగిల్ కిడ్నీ మీద ఉన్నప్పుడు ఎటువంటి మందులు తప్పితే అటువంటి ఎట్లా పడితే అలా మందులు వాడటానికి అవకాశం లేదు వాళ్ళు. సో ఏదన్నా మందులు ఏ కండిషన్ కోసమైనా, సో వాళ్ళకి పెయిన్, జాయింట్ పెయిన్స్ రావచ్చు, లేకపోతే జ్వరాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారికి ఒక్కసారి మనము నాకు సింగిల్ కిడ్నీ ఉంది అనేది కనుక చెప్పినట్లయితే వాళ్ళు దానికి తగ్గట్టుగా మందులు అడ్జస్ట్ చేసుకొని ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం ఏ కండిషన్ కోసం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తామో అది మాత్రం కంపల్సరీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఎటువంటి జీవితకాలం తగ్గిపోవడం అనేది డొనేషన్ చేసిన తర్వాత జరిగే అవకాశం లేదు. కిడ్నీ దానం తర్వాత హై బీపీ, కిడ్నీ జబ్బు ముప్పు పెరుగుతుందా? సో దీంట్లో ఎటువంటి నిజం లేదండి. కానీ కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో కనుక గట్టిగా బ్లడ్ ప్రెషర్ ఉండి, అంటే వాళ్ళ అమ్మకి, నాన్నకి, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల్లో కానీ, ఎంగేజ్లో కనుక బీపీ కానీ, షుగర్ కానీ ఇట్లాంటి డిసీజెస్ కనుక ఉన్నట్లయితే ఇతనికి లేకపోయినా కూడా వీళ్ళకి మళ్ళా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం కొంతమేర ఉంటుంది. సో అందుకనే డొనేషన్ చేసిన తర్వాత ఇటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే, అంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ బీపీ పరీక్ష చేసుకోవడము, షుగర్ చేసుకోవడము ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఇట్లా చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉండదు. కిడ్నీని దానం చేసిన తర్వాత ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? చేంజెస్ చేసుకోవాలి వాళ్ళ హ్యాబిట్స్లో. మొట్టమొదటిగా ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు వ్యాయామం అనేది 15 minutes per day అనేది కంటిన్యూ చేసుకోవాలి. తర్వాత హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు వాటర్ ఇంటేక్ అనేది రోజుకి 2.5 నుంచి 3 లీటర్లు అనేది కంపల్సరీ తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది స్మోకింగ్. సో ఈ స్మోకింగ్కి దూరంగా ఉండాలి. ఏదర్ యాక్టివ్ స్మోకింగ్ ఆర్ పక్కన వాళ్ళు తాగినా కూడా దానికి దూరంగా ఉండాలి.
దాని తర్వాత ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వాళ్ళు పెయిన్ కిల్లర్స్. సో నాకు క్రియాటిన్ నార్మల్గానే ఉంది, డొనేషన్ చేసిన తర్వాత కూడా నొప్పులు వచ్చినాయని చెప్పి రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది అవాయిడ్ చేయాలి. సో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే యూజువల్గా కిడ్నీ అనేది మనం కాపాడుకోవచ్చు. దీంతోపాటు ఎవ్రీ ఇయర్ ఒకటి మనం యూరిన్లో ప్రోటీన్ పోతుందా, తనకేమన్నా బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుందా, షుగర్ ఏమన్నా స్టార్ట్ అవుతుందా, ఇలాంటివి కనుక తెలుసుకున్నట్లయితే ఈ బీపీ ఒకటి, షుగర్ ఒకటి కిడ్నీ మీద లోడ్ పడకుండా మనం ముందుగానే కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కిడ్నీని దానం చేయటం అంటే ఒక నిండు ప్రాణాల్ని నిలబెట్టడమే. ఇక ఒంట్లో ఒకటే కిడ్నీ ఉన్నప్పటికీ అందరిలాగే హాయిగా జీవనం సాగించవచ్చు. అయితే తరచూ బీపీ, కిడ్నీ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు బెల్లాన్ని తరచుగా తీసుకోండి. బెల్లంలో ఐరన్తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్త వృద్ధికి, ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి.